హలో గాయ్స్! వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు నా లాంగ్ హెయిర్ లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పి. ఇంకా నేను అలాగా ఈరోజు ఎలాగో ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా హెడ్ చేసి మీకు చూపిస్తాను హెయిర్ మొత్తం. తర్వాత నేను నెక్స్ట్ వ్లాగ్ కూడా పెడతాను. అండ్ టిప్స్ నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అన్నీ చెప్తాను. ఇది నా హెయిర్ చూడటానికి పెడుతున్నాను. నాకసలు వీడియో చేయడానికి ఎన్ని తిప్పలు తెలుసా? నేను ఎక్కడ పెట్టాలో ఫోనని ఎంత కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించిందో. వేదమ్మేమో మధ్య మధ్యలో డిస్టర్బింగు. ఇంకా అక్కడ, ఇక్కడ, ఎక్కడెక్కడ ఫోన్ పెట్టి అలా తీశాను గైస్. ఇలా నా హెయిర్ అడుగుతున్నారు కదా! ఎంతోమంది లాక్స్ పెట్టక్క, ఈ హెయిర్ ఛాలెంజెస్ ఇవి పెట్టు అని చెప్పి చెప్తున్నారు. నాకు సజెషన్ ఇస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ హెయిర్ వీడియో. చూడండి ఇంత ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచే లాంగ్ హెయిరే. మరీ అంత లాంగ్ హెయిర్ కాదు గానీ లాంగ్ హెయిరే. పెళ్లయ్యాక వాటర్ వల్ల అలా కూడా కొంచెం పెరిగింది. బానే పెరిగింది. తర్వాత మొన్న తిరుపతెళ్ళాం వేద పుట్టెంటుకలకి. అప్పుడు నేను 3 కత్తెరలు ఇచ్చేసాను. లేకపోతే కొంచెం ఎక్కువగానే కనిపించేది వీడియోలో. వచ్చేసిద్దిలే హెయిర్ గానీ దాంట్లో ఏముంది. అయితే ఇలా అండి నా హెయిరు. ఎలా అనిపించింది నా వీడియో నేనే తీసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డానో, ఆ తిప్పలన్నీ మీరు ఆ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోయిద్ది. ఇలా మీరింత సజెస్ట్ చేశారని చెప్పి మీకోసమే నా హెయిర్ గురించి ఇలా వీడియో తీశాను. మీరింక ఇలా నాకు సపోర్ట్ చేస్తే నిజంగా హెయిర్ గురించే ప్రతీది అన్ని హెయిర్ వీడియోస్ పెడతాను మాక్సిమం. వేదమ్మకి కూడా గుండు కదా! ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు ఏ హె ఏ ఆయిలో అదే ఆయిల్ దానికి కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా అలాగా దానికి కూడా లాంగ్ వీడియో పెడతాను. దానికి హెయిర్ ఎలా గ్రోత్ ఒస్తుంది, ఎలా ఏంటి అని చెప్పి అన్నీ చాలా ఉంటాయి. మనం ఫుడ్ బట్టి కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటది. ఆయిల్ బట్టి కూడా ఉంటది. వాతావరణం బట్టి కూడా ఉంటది. అన్నిట్లి బట్టి ఉంటది హెయిర్ అన్నాక. కానీ మాక్సిమం కొంతమందికి పెళ్లయిపోయాక ఊడిపోయిద్దంటారు. అదే పిల్లలు పుట్టాక ఊడిపోయిద్దంటారు. అలా ఏం లేదు నాకైతే. హెయిర్ అయితే ఇంకా నాకు పెరిగినట్టే అనిపించింది. ముంబైలో ఉన్నప్పుడు కూడా యాక్చువల్‌గా పెరిగింది. ఇక్కడికొచ్చాక నిదానంగా అలవాటు పడిపోయింది. హెయిర్ కూడా వాతావరణానికి బానే కనిపిస్తుంది. పెరిగింది. అది గాయ్స్ నా హెయిరు. నెక్స్ట్ టైము ఆయిల్ పెట్టుకొని కూడా ఎలా ఉంటది ఏంటని మీకు చూపిస్తాను. టిప్స్ కంపల్సరీగా చెప్తాను. అండ్ నేను ఏ ఆయిలు ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెసింగ్ కూడా నేను త్వరలోనే మీకు వ్లాగ్ పెడతాను. ఇది నా హెయిర్ గ్రోత్ అండి. చెప్తాను. కొంచెం టైం పట్టిద్ది. ఇది వ్లాగ్ మట్టికి కంపల్సరీ చూడండి. మీకోసమే నేను చేశాను. మన సబ్‌స్క్రైబర్స్ కోసమే నేను చేశాను హెయిరు. అది గాయ్స్. ఇంకా మా పాపది కూడా నెక్స్ట్ పెడతాను. దాని గ్రోత్ ఎలా ఉంటదో ఆల్రెడీ దానికి మొలకలొచ్చేసినియి హెయిరు. ఇంకా అదండి. తిరుపతిలో కూడా ఇలా కట్ చేశారని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ, అక్కడ 3 కత్తెరలు కింద కట్ చేసేసారనమాట. అందుకు ముందే తీసుకోలే యాక్చువల్‌గా వీడియో. సరే ఇంకా అడుగుతున్నారని చెప్పి హెయిర్ వీడియో పెడుతున్నాను. అది చెప్పాలంటే నేనసలెప్పుడూ హెయిర్ అనేది కట్ చేయను. ఎప్పుడు ఫస్ట్ తిరుపతెళ్ళినప్పుడు 3 కత్తెరలిచ్చాను. ప్రెగ్నెన్సీ అప్పుడు. తర్వాత ఇంకా మధ్యలో ఎప్పుడో అనుకుంటా ఒకసారి. ఇప్పుడొకసారి అంతేగాని నేనెప్పుడూ కట్ చేయనసలా. అది. ఇంకా హెయిర్ కట్ చేయడం ఇష్టముండదు. అమ్మ వాళ్ళు కూడా ఒద్దంటారు. అమ్మ నాకు చిన్న హెయిరే కావాలి అన్నా సరే, కట్ చేసేయనా అని చెప్పి ఊరినే ఆళ్ళకి అలా భయపెడితే వద్దు హెయిరే అందం అని చెప్పి అంటది. ఇంక నాకు కూడా ఎందుకో హెయిరే నచ్చిద్ది. ఆ హెయిరే నాకు అందం అనిపించిద్ది. అందరికీ అంతే కదా! ఇప్పుడు హెయిర్ వల్లే కదా వాళ్ళ గ్లో అనేదొస్తది. అలాగే ఇంకా నా ఆయిల్ గానీ, టిప్స్ గానీ అన్నీ నేను చెప్తాను. కంపల్సరీ మిస్ అవ్వకండి గాయ్స్. నేను వీడియో తీయడానికి మీకోసం నేనెంత రిస్క్ పడ్డానంటే, ఫోన్ అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి అలా అక్కడ స్టూల్ మీద నుంచొని చూపిచ్చడం. ఎవరు తీయడానికి లేరు. నేనే తీసుకోవాలి మీకోసం అని చెప్పి నేను చేశాననమాట. అర్థం చేసుకోండి. అండ్ మిస్ అవ్వకుండా ఈ వీడియో అనేది చూడండి కంపల్సరీగా. లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. నా హెయిర్ ఇలా ఉంటదని చెప్పి వీడియో నాకు అది మెమరీలా ఉంటది పెడితే అని చెప్పి పెడుతున్నాను. మీరు కూడా చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి పెడుతున్నాను. అది గైస్ ఇంకా చాలా చాలా హ్యాపీ నేను. నాకు నా హెయిర్ అడుగుతున్నారంటే నేను ఇంకా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే యూట్యూబ్ వల్లే నేనేంటనేది నా గురించి తెలిసింది. మా వేదమ్మకి చాలా మంది ఫ్యాన్స్ యూట్యూబ్ క్రియేట్ చేశాను తర్వాత నాకు కూడా మా వేదమ్మకి ఫ్యామిలీ మెంబర్స్ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు. వాళ్ళ కోసమే ఇంకా సజెస్ట్ చేశారని చెప్పి నేను పెట్టడం. అది గైస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ లైక్ ఇచ్చండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి.
అండ్ నేను డైలీ షార్ట్స్ అవి పెడతాను. మిస్ అవ్వకుండా చూసేయండి గైస్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. కంపల్సరీగా పెడతాను టిప్స్ అన్నీ. ఆయిలింగ్ హెయిర్ కూడా నేను పెడతాను. సరే అండి. బాయ్, 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 బాయ్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. నన్ను సజెస్ట్ చేసి ఇంతలాగా హ్మ్.